హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి. నేను కూడా చాలా బాగున్నాను అనమాట. సో ఇవాళ మన వీడియో వచ్చేసి షార్ట్ సర్వీస్ కోసం వీడియో అనమాట. నేను చిన్నోడు కడుపుతున్నప్పుడు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. షార్ట్ వీడియో నేను యూట్యూబ్లోని నా షార్ట్ సర్వీస్ కోసం చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో అప్పటిది ఇప్పుడు నా ఛానల్లో బాగా వైరల్ అయిపోయింది అనమాట. కామెంట్స్ కూడా చాలా వస్తాయి నాకు. అలాగని చెప్పి నేను రిప్లై కూడా ఇస్తున్నానండి. దాని బదులు ఏంటంటే ఒక వీడియో తీసి పెడితే మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా, ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పేసి. సో కంపల్సరీగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఎవరికైతే షార్ట్ సర్వీక్స్ ఉందో తప్పకుండా చూడండి. అండ్ మిగతా వాళ్ళు కూడా చూడండి. చూసి మీ దాంట్లో ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా వీడియో షేర్ చేసేయండి. వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా, అంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదని చెప్పేసి వాళ్ళు కూడా కంగారు లేకుండా ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. నేను కేవలం మీకోసం మీలాంటి వాళ్ళ కోసమే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట నేనైతే. అండ్ నాకు ఎప్పటి నుంచో ఉంది వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి. కామెంట్స్ కూడా చాలామంది చేస్తున్నారు కదా. ఫైనల్లీ ఇవాళ టైంతో ఇది దొరికిందనమాట నాకు. పిల్లలు ఇద్దరు పడుకోపోయారనమాట. సో ఇప్పుడు నేను ఫ్రీగా వీడియో తీసుకుంటున్నాను అనమాట. వాళ్ళకి కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది మనకి. షార్ట్ వీడియో అయితే ఓకేనండి, కానీ ఫుల్ వీడియో అయితే కొంచెం డిస్టర్బెంట్గా ఉంటుంది కదా మనకి అని చెప్పేసి ఇప్పుడైతే వాళ్ళిద్దరు పడుకున్న తర్వాత వీడియో తీసాను అనమాట నేను. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నేను. దీని గురించి వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్ ఉందన్నమాట. కాకపోతే అది ఏంటంటే మిక్స్ అయిపోయింది అనమాట. దాంట్లో నా ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పేశాను అండ్ దీనికోసం కూడా చెప్పాను అనమాట. రెండు మిక్స్ అయిపోయింది అనమాట. అలా కాకుండా మీరు సపరేట్గా దీని గురించి చెప్దామని చెప్పి సపరేట్గా అయితే వీడియో తీస్తాను అనమాట. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. చూసి లైక్ కూడా చేసి వెళ్ళిపోయింది. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం వచ్చేయండి. మరి మనకి 3rd మంత్లో ఎన్టీ స్కాన్ చేస్తారు కదా. సో నాకు కూడా ఎన్టీ స్కాన్ చేశారనమాట. చేసేటప్పుడు అసలు నాకు ఈ షార్ట్ సర్వీస్ అని తెలియదు అనమాట. నేను స్కానింగ్ ఎవరైతే మనకు చేస్తారో డాక్టర్ని కనుక్కున్నమాట. బేబీ అంతా బాగానే ఉందంటే బాగానే అని చెప్పారనమాట. షార్ట్ సర్వీస్ గురించి అసలు దేని గురించి చెప్పలేదు నాకు, అంతే బాగానే ఉందన్నారు అనమాట. సర్లే అని చెప్పేసి నేను కూడా ఇంకా రిపోర్ట్స్ తీసుకొని మా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఎవరైతే నా డాక్టర్ ఉంటారో డాక్టర్కి చూపించాను అనమాట. తను ఏం చెప్పారంటే డాక్టర్ అయితే నీకు షార్ట్ సర్వీస్ అని చెప్పారనమాట. ఆ షార్ట్ సర్వీస్ అని నేమ్ వినడం ఫస్ట్ టైం నేను. అండ్ తను చెప్తున్నప్పుడు ఒక డాక్టర్ నాకు ఫుల్ టెన్షన్ అయిపోయిన అనమాట. నేనైతే అసలు షార్ట్ సర్వీస్ ఏంటో దేవుడు, అసలు జస్వి టైంలో ఏం లేదు, అంత బాగానే ఉంది కదా, నా హెల్త్ బాగానే ఉంది, బేబీ హెల్త్ బాగానే ఉంది, ఇలాగ సెకండ్ ప్రెగ్నెన్సీ షార్ట్ సర్వీస్ అంటే కూడా ఏంటో తెలియదని చెప్పేసి ఇంకా డాక్టర్ నాకు అసలు నేను డాక్టర్తో కూడా అసలు ఏమంటే ఏం మాట్లాడలేదనమాట. సైలెంట్గా ఇంటికి వస్తాను. వచ్చిన తర్వాత నాకు ఫుల్ ఏడుపు వచ్చింది అనమాట. ఫుల్ ఏడ్చాను నేను. మా ఆయన కూడా అసలు ఎందుకు ఏడుస్తాను అని చెప్తే ఆయన కూడా అసలు రిప్లై అయితే ఏమీ ఇవ్వలేదన్నమాట. నేను ఇంక ఏడుస్తున్నాను. నా చేతిలో ఫోన్ అయితే ఉందనమాట. ఫోన్ ఆన్ చేసి ఇంక వెంటనే యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత యూట్యూబ్లో అయితే అడిగాను అనమాట. నేను అసలు షార్ట్ సర్వీస్ అంటే ఏంటి అయితే నేనైతే ఏమేమి క్వశ్చన్స్ అన్నీ అడిగానో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నాకు యూట్యూబ్ అయితే ఆన్సర్ ఇస్తుందనమాట. సో ఓకే, నా మొత్తం అంతా క్లియర్గా తెలుసుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దీనికి ఇంకోటి అంటే నాకు షార్ట్ సర్వీస్ ఉంది కదా. సో ఆపరేషన్ ఒకటే మార్గమా లేదంటే వేరేది ఉందా అంటే డాక్టర్ అని చెప్పారనమాట. ఒకటి నీకు మెడిసిన్స్ వల్ల బాగానే ఉంటుంది, నువ్వు బేబీ బాగానే ఉంటారు, లేదంటే ఇంకోటి ఆపరేషన్ చెప్పారనమాట. ఏది బెటర్ డాక్టర్ అని అడిగితే డాక్టర్ మాత్రం మెడిసిన్స్ వల్ల గ్యారెంటీ అయితే ఇవ్వలేమమ్మా అని చెప్పారనమాట. కాకపోతే నీకు ఆపరేషన్ వల్ల అయితే ఫుల్ గ్యారెంటీ ఇవ్వగలం మేము. అండ్ అది కూడా నువ్వు బాగా బ్రష్ చేసుకొని పని ఏం చేయకుండా ఉంటే మాత్రం బేబీ అయితే హెల్తీగా పుడుతుంది, నువ్వు కూడా అంత బాగానే ఉంటుందని చెప్పారనమాట. సో నేను కూడా ఆపరేషన్ ఒప్పేసుకున్నాను. ఎప్పుడు చేస్తారు మేడం అంటే ఇప్పుడు నీకు 3rd మంత్ కదా, నువ్వైతే ఎల్ఈ టిఫా స్కాన్ చేయించుకొని రా అని చెప్పారనమాట. నాకు 15 డేస్ తర్వాత ఎల్ఈ టిఫా స్కాన్ చేయించుకుందామని చెప్పారు. మన నార్మల్గా ఏంటంటే టిఫా స్కాన్ మనకి 5th మంత్ చేస్తారనమాట. కాకపోతే ఇదేంటంటే ఎల్ఈ టిఫా స్కానింగ్ అనమాట. సరే అని చెప్పి నేను కూడా 15 డేస్ తర్వాత ఎల్ఈ టిఫా స్కాన్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్కి చూపించాను అనమాట. డాక్టర్ గారు ఏం చెప్పారంటే మొత్తం బేబీ అంతా బాగానే ఉంది, ఇమ్యూనిటీ కానీ బ్లడ్ కానీ అంతా బాగానే అని చెప్పారనమాట. ఇప్పుడైతే ఇంకా నీకు ఆపరేషన్ చేశానని చెప్పారనమాట. కాకపోతే అప్పుడే చేయము, ఇంకో 10 డేస్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారనమాట. మళ్ళీ ఇంకో 10 డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళానమాట. నేను అప్పుడు అనుకున్నాను ఇదేంటబ్బా ఇన్నిసార్లు తిప్పిస్తున్నారు, అసలు ఇప్పుడు రమ్మన్నారు, మళ్ళీ 10 డేస్ తర్వాత రమ్మని చెప్పి మైండ్లో ఉందన్నమాట. నాకు ఏం ప్రాబ్లమా చెప్పట్లేదు ఏంటబ్బా అనుకున్నాను నేను. డాక్టర్ అయితే మళ్ళీ 10 డేస్ తర్వాత రమ్మంటే రేపు మార్నింగే ఆపరేషన్ చేస్తానమ్మా, ఎర్లీ మార్నింగ్ 5కి అయితే వచ్చి నువ్వు హాస్పిటల్కి అని చెప్పారనమాట. వచ్చేటప్పుడు ఏం చెప్పారంటే నువ్వు నైట్ 12 తర్వాత ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకోవద్దని చెప్పారనమాట. ఖాళీ ఎంప్టీ స్టమక్తో రమ్మని చెప్పారు హాస్పిటల్కి అయితే. నేను అలాగే హాస్పిటల్కి అయితే ఎర్లీ మార్నింగ్ 5కి అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయినా కానీ నాకు ఫుల్ టెన్షన్ అనమాట. ఆ టెన్షన్ వల్ల నాకు ఇంకా దాహం వేస్తుంది అనమాట, ఇంకా వాటర్ తాగనిపిస్తుంది నాకు. కాకపోతే డాక్టర్ అయితే వాటర్ తాగదని చెప్పేశారు. ఇంకా నాకంటే ముందు వేరే ఆపరేషన్ ఉందనమాట. వాళ్ళు అయిపోయిన తర్వాత 7కి 8కి అలా తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి నాతో మాట్లాడుతున్నారనమాట. నా డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి.
చేసిన తర్వాత నాకు మత్తు అయితే ఇచ్చారనమాట. మత్తు ఇస్తున్నప్పుడు నాతో మాట్లాడుతాను డాక్టర్ అయితే. ఇప్పుడంతా బాగానే ఉందని పేరేంటి అన్నీ అడుగుతున్నారనమాట. నేను కూడా మొత్తం అని చెప్తున్నాను. మత్తు ఇచ్చారు కదా, మత్తు ఎక్కుతుందని అడుగుతారనమాట. ఎక్కుతుందని చెప్పాను. ఇంకా అదే లాస్ట్ టైం మాట్లాడడం వాళ్ళ డాక్టర్తో నేను. ఈలోపు అసలు ఆపరేషన్ ఎప్పుడైంది అసలు ఏంటో కూడా తెలియదన్నమాట. ఆపరేషన్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి బెడ్ పైన వేసినప్పుడు నాకు మెలకువ వచ్చిందండి. అంటే నేను కళ్ళు తెరవలేకపోతున్నాను అనమాట. నాకు ఫుల్ మొత్తం ఇది ఎక్కేసింది అనమాట, మొత్తం బాడీ అంతా. కళ్ళు తెరవలేకపోతున్నాను నేను. నాకు అందరి మాటలు వినబడుతున్నాయి అనమాట, కానీ కళ్ళు తెరవలేకపోతున్నాను నేను. పైకి కూడా లెగలేకపోతున్నాను అనమాట. అప్పటికి నాకు మత్తులో ఉన్నప్పుడే 2 times వామిటింగ్ కూడా అయిందనమాట. దాని తర్వాత ఏమైందంటే ఫుడ్ తినొచ్చని చెప్పారు నన్ను. ఫుడ్ తినొచ్చు కానీ నాకు అసలు మత్తులో ఉన్నా కదా, అసలు ఫుడ్ ఎక్కట్లేదన్నమాట నాకు. హాఫ్ ఇడ్లీ కానీ ఎక్కువ తినలేకపోయాను నేను. అండ్ వాటర్ కూడా కొంచెమే తాగని చెప్పారనమాట. వాటర్ కూడా కొంచెమే తాగాను. కూర్చోలేకపోతున్నాను అప్పటి నేను. ఇంకా పడుకొని కొంచెం వాటర్ తాగి పడుకున్నాను అనమాట. అలాగే నేను కళ్ళు మూసుకున్నాను నేను. ఇంకొక ఈవినింగ్ కల్లా పొద్దున వచ్చాక నేను ఈవినింగ్ కల్లా నేను పంపించేసాను చెప్పారనమాట. పంపించే టైంకి ఏమైందంటే నాకు మా ఆయన బయటకు వెళ్ళారనమాట. సో బిల్లింగ్ కట్టలేదు మేము. బిల్లు కట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం చూసాను అనమాట. అదే టైం నాకు ఫుల్ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అదే విషయం తీసుకెళ్ళి నర్స్తో చెప్పి నర్స్ ఏమన్నారంటే, లేదు నువ్వు ఫుడ్ సరిగ్గా తీసుకోలే కదా, టిఫిన్ సరిగ్గా తిన్నావు అసలు నువ్వు అంటే, లేదు హాఫ్ ఇడ్లీ తిన్నాను చెప్పానమాట. దానివల్ల నీకు ఎనర్జీ లేదేమో, ఫస్ట్ టిఫిన్ తిని చూడు ఫుల్గా, ఒక 2-3 ఇడ్లీ తిని చూడు, అప్పటికి అలాగకుండా నాకు చెప్పని చెప్పారనమాట. నేను అలాగే ఒక 2 ఇడ్లీ బలవంతం తిన్నాను అనమాట. తినిన తర్వాత కూడా నాకు అసలు నొప్పి అసలు తగ్గట్లేదు అనమాట, ఇంకా పెరుగుతుందనమాట. ఇంకా వాళ్ళని పిలిచి, లేదు నాది ఆకలి నొప్పి కాదు, మనకి తెలిసిపోద్ది కదా ఆకలి నొప్పి వేరేగా ఉంటుంది, స్టమక్ పెయిన్ వేరేగా ఉంటుంది అని చెప్పేసి చెప్తే, ఇంకా వెంటనే ఆ అమ్మాయి డాక్టర్ కాల్ చేస్తుందన్నమాట. డాక్టర్ ఆ రోజు హాస్పిటల్ లేరు, ఆపరేషన్ అందరిది అయిపోయిన తర్వాత బయటకి వెళ్ళారనమాట. డాక్టర్ కాల్ చేస్తే డాక్టర్ ఇంకా ఫోన్లో చెప్పారనమాట తనకి ఇంజక్షన్ ఇవ్వమని చెప్పేసి. సో నాకు 2 ఇంజక్షన్ ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత నాకు ఏం చెప్పిందంటే ఆ అమ్మాయి నర్స్ ఏం చెప్పిందంటే, నీకు మొత్తం తగ్గిన తర్వాతే మీరైతే వెళ్ళండి హాస్పిటల్ నుంచి ఇంటికి, తగ్గకపోతే మాత్రం మేడం అయితే ఇంకా ఇక్కడ ఉండమని చెప్పారు మిమ్మల్ని, ఒక 2-3 days వరకు చూస్తారంట మిమ్మల్ని, చూసిన తర్వాత అంతా మీరు బాగానే అయితే పంపిస్తాను చెప్పారు, లేదని చెప్పారనమాట. నాకేం ఫుల్ టెన్షన్ వస్తుందన్నమాట. ఏంటంటే జస్వి ఇంటికాడ ఉందన్నమాట, జస్వి వేరే వాళ్ళ ఇంట్లో ఉంది. అదొక టెన్షన్ అనమాట నాకు. పొద్దున్న జస్విని చూడలే కదా, సో నాకు బెంగ అయిపోయిందనమాట. పాపని ఫస్ట్ టైం వదిలి ఉండడం ఆ రోజు నేను. ఫుల్ టెన్షన్ వస్తుంది, ఏడుపుడు వస్తుంది, జస్వి గుర్తొస్తుంది అనమాట అత్తమాట నాకు. అయ్యో జస్విని కూడా హాస్పిటల్ తీసుకొచ్చింటే బాగుంది అనిపించింది అనమాట. కాకపోతే తీసుకొస్తే ఇంటికి జస్వి కుదురుగా హాస్పిటల్ అయితే ఉండదన్నమాట. తెలిసిన పిల్లల గురించి అలర్ట్ చేస్తుంటారనమాట హాస్పిటల్లోని. అందుకని చెప్పేసి తను హాస్పిటల్కి తీసుకురాలేదు నేను. సర్లేకని చెప్పేసి ఇంకా అలాగనుకుంటే ఇంక నేను దేవుని అనుకున్నాను అనమాట. దేవుడు నాకు అయితే తొందరగా తగ్గిపోవాలి దేవుడా నొప్పి అయితే, నేను ఇంటికి వెళ్ళిపోయి పాపని చూడాలనుకున్నాను అనమాట. అలాగే నాకు ఒక గంట తర్వాత నొప్పి అని తగ్గిపోయింది అనమాట. తగ్గిపోయిన తర్వాత బిల్లు మొత్తం కట్టేసిన తర్వాత నేను ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళే ముందు డాక్టర్ ఏం చెప్పారండి నాకు, నువ్వు ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకోవాలమ్మని చెప్పారనమాట. వాకింగ్ చేయడం కానీ, కూర్చోవడం కానీ, వంగడం కానీ అసలు ఏం చేయకూడదని చెప్పారనమాట. బరువు కూడా మోయొద్దని చెప్పారనమాట. మనం చిన్న చిన్న బరువులు మోస్తాం కదా, సో ఆ బరువు కూడా మోయొద్దని చెప్పారనమాట. ఫుల్ బెడ్ రెస్ట్ ఉండని చెప్పారనమాట నాకు ఈ డాక్టర్ అయితే. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే, పడుకునేటప్పుడు నా కాళ్ళ కింద బాగా హైట్ పెట్టి పడుకొని చెప్పారనమాట. అంటే నా నడుము కింద నుంచి కాళ్ళ వరకు బాగా హైట్ పెట్టి పడుకొని చెప్పారనమాట. మా ఇంట్లో చిన్న పరుపు లాంటిదనమాట, ఫోల్డింగ్ పరుపు లాంటిదనమాట. సో మా ఆయన ఏం చేశారంటే నా కాళ్ళ కింద పరుపు అయితే పెట్టారనమాట. ఆ పరుపు కాళ్ళ కింద పెట్టుకున్నాను కానీ నాకు ఒక 2 రోజులు, ఒక గంట, ఒక రోజు వరకు బాగుందనమాట, ఏం అనిపించలేదు. తర్వాత నెక్స్ట్ డే నాకు ఫుల్ స్టమక్ పెయిన్ అనమాట. స్టమక్ పెయిన్ కాదు, బ్యాక్ పెయిన్ అనమాట. బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు. ఎందుకంటే మొత్తం నా నడుము నుంచి తల వరకు కిందకుంది, నా నడుము కింద నుంచి కాళ్ళ వరకు పైకి ఉంది కదా, సో దానివల్ల నాకు ఫుల్గా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. కాకపోతే అలాగే ఉన్నానండి నేను. నా 5th మంత్లో 4th మంత్లో నాకు అది అయితే ఆపరేషన్ అయితే దాదాపు డెలివరీ అయ్యేంత వరకు కలిగి ఉన్నాను అనమాట. నేనైతే చాలా అంటే చాలా నొప్పి వస్తుంది నాకు. అయినా సరే అలాగే ఉన్నాను అనమాట. నేను ఒకవైపు పడుకుంటూ ఉండాలి కదా మనం ప్రెగ్నెన్సీలోని, అలాగే వన్ సైడ్ తిరిగి పడుకున్నాను అనమాట. నేను వాష్రూమ్ తప్ప, ఫుడ్ తప్ప దేనికి లెగలేదు. ఇంకా ఇంట్లో పనులు కూడా అసలు ఏం చేయలేదన్నమాట. నేను ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. వాకింగ్ కూడా చేయలేదనమాట. ఎక్కువ కూర్చోవడం కూడా కూర్చోలేదు ఆ టైంలో నేను. సో ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకుంటేనే బెటర్ అనమాట. అండ్ అప్పుడప్పుడు నాకు ఆపరేషన్ ఎక్కడైతే అయిందో కింద, అక్కడ నాకు కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుందన్నమాట. అంటే చిరాగ్గా గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అదే విషయం నేను హాస్పిటల్కి మనం చెకప్స్కి వెళ్తాం కదా, మంత్లీ చెకప్కి వెళ్తాం కదా మనం, అప్పుడు డాక్టర్ని కూడా కనుక్కున్నాను అనమాట. అదేం లేదు, నార్మల్ అని చెప్పారనమాట. సో అంతా బాగానే ఉందండి. సో ఇలాంటి టైంలో మీకు కింద కుట్లు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటే సేఫ్గా డెలివరీ కూడా అవుతుందన్నమాట. మనం కుట్లు ఎప్పుడు ఇప్పుతారని చెప్పి చాలామంది కామెంట్ చేస్తారు నాకు. కుట్లు ఎప్పుడు ఇప్పుతారంటే మనకి పేపర్లో రాసిస్తారనమాట. మనం ఆపరేషన్ ఎప్పుడు చేయించుకుంటామో అప్పుడే మన పేపర్లో ఉంటుందన్నమాట. డేట్ అయితే ఇస్తారన్నమాట మనకి. ఆ డేట్ ప్రకారం మనం వెళ్ళిపోతే ఇప్పుతారనమాట. లేదు ఈ లోపు మీకు 9th మంత్లో నొప్పులు గట్ట వస్తుంది, వెళ్ళినా అప్పుడు కూడా ఇప్పేస్తారనమాట. నాకైతే డేట్ ఇచ్చారనమాట. ఆ డేట్ తర్వాత వెళ్ళాను నేను కూడా. అప్పుడు నాకైతే కుట్లు ఇప్పారనమాట. ఇప్పుడున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం మనకి ఏమి ఇవ్వరనమాట.
ఒక 2-3 మినిట్స్‌లో అయిపోతుంది మనకి. తీసేటప్పుడు మనకి కుట్లు పెట్టేటప్పుడు ఏంటంటే మనకు కొంచెం చిరాకుగా అనిపిస్తుందనమాట. కంఫర్ట్‌గా ఉండదు మనకి. అది తప్పించి మిగతా అంతా ఏమి ఉండదండి నొప్పైతే. నేను కుట్లు విప్పించుకోవడానికి వెళ్ళే టైంలో నాకు చాలా అంటే చాలా టెన్షన్ వస్తుందనమాట. అంతకుముందు వీడియోలను చూసాను నేను. కాకపోతే ఎందుకో కొంచెం భయమనమాట. వెళ్ళాను. వెళ్ళి పడుకున్నాననమాట. కుట్లయితే నాకు 2-3 మినిట్స్‌లో కుట్లయితే ఇప్పేసారనమాట. విప్పిన తర్వాత నాకు ఎందుకో ఏడుపొస్తుందనమాట. అంటే మనకి కొంచెం అంటే కొంచెం నొప్పొస్తుందండి. కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. కొంచెం నొప్పి కూడా వస్తుందనమాట మనకి. కొంచెం అంటే కొంచెం అసలు మరీ ఎక్కువ రాదులెండి. నాకు దానికి ఫుల్ ఏడుపొస్తుందనమాట. అసలు ఎందుకబ్బా అనుకున్నాను నేను. చాలా అంటే చాలా ఏడుపొస్తున్న టైంలో నాకు బాధ అనిపించిందనమాట. నొప్పి గురించి కాదులెండి. ఇంకా నాది అయిపోయింది కదా! కుట్లేయించుకుని అన్ని రోజులు నేను పడుకున్నాను. అంత కష్టపడ్డాను. ఇప్పుడు కుట్లు కూడా ఇప్పించేసుకున్నాను. డెలివరీ డేట్ కూడా దగ్గరికొచ్చేస్తుంది. అని చెప్పేసి నాకు అదొక ఎమోషనల్ అయిపోయిందనమాట నేనైతే. ఫుల్ ఎమోషనల్ అయిపోయాననమాట ఆ టైంలో నేను. చాలామంది నా హాస్పిటల్ బిల్లు గురించి కూడా అడిగారనమాట. సో, నా హాస్పిటల్ బిల్ అయితే 40,000 అయిపోయిందండి. 30,000 అన్నారనమాట. తర్వాత రూమ్ కాస్ట్ అన్నీ కలిపి 40,000 మెడిసిన్స్ కాస్ట్ కూడా కలిపి 40,000 అయితే అయిపోయిందనమాట నాకు. అండ్ ఇంకోటి హాస్పిటల్ బట్టి కూడా కాస్ట్ ఉంటుందండి. మీరు చిన్న హాస్పిటల్‌కి వెళ్తే కాస్ట్ తక్కువ ఉంటుంది. బాగా పెద్ద హాస్పిటల్‌కి వెళ్తే కాస్ట్ ఎక్కువ ఉంటుందనమాట. అన్ని హాస్పిటల్ కాస్ట్ అయితే ఒకేలా ఉండదనమాట. హాస్పిటల్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఇంకొంతమందికి ఏం కామెంట్ చేశారంటే, స్పైసీ ఫుడ్ తినొచ్చని కామెంట్ చేశారనమాట. స్పైసీ ఫుడ్ యెస్ తినొచ్చండి. కాకపోతే లిమిట్‌లో తినాలనమాట. ఎక్కువ తిన్నా కూడా మనకి మంచిది కాదు బాడీకి. మనకి మంచిది కాదు. పిల్లలకి లోపల మన బేబీస్ కూడా మంచిది కాదనమాట. ఏది తిన్నా సరే కొంచెమే తినండి. షుగర్ గానీ, స్పైసీ ఫుడ్ గానీ ఏదైనా లిమిట్ మించి మనం తింటే మంచిది కాదనమాట. సో, కొంచెం కొంచెం తినండి. ఫుడ్ అయితే ఎక్కువ మంచిగా తీసుకోండి. మీరు మంచిగా స్ట్రాంగ్‌గా ఉంటేనే లోపల మీ బేబీ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. సో, ప్రెగ్నెన్సీలో మనకు చాలా అంటే చాలా కష్టాలొస్తాయనమాట. ఆ కష్టాలను మనం తట్టుకునేది పిల్లల గురించే కదా! సో, అలాగున్నప్పుడు మీరు చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. సో, మీరే వీక్ అయిపోతే లోపల బేబీ కూడా చాలా వీక్ అయిపోతుందనమాట. ఎవరైతే ప్రెగ్నెన్సీగా ఉన్న నా వీడియో చూస్తున్నారో, సో, మీ అందరికీ సేఫ్‌గా డెలివరీ అయితే అవ్వాలండి. సో, ఈ ఆపరేషన్ కోసం అయితే మీరు టెన్షన్ అయితే పడకండి. అంత ఈజీగా సాఫీగా అయిపోతుందనమాట. అసలు టెన్షన్ తీసుకోవద్దు. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. బేబీని కూడా స్ట్రాంగ్‌గా ఉంచండి. సో, సేఫ్ డెలివరీ అవుతుందనమాట. మంచి బేబీ పుడుతుంది మీకు. అండ్ దీంట్లో కూడా మగ, ఆడ అని తేడా చూడకండి మీరు. బేబీ అందంగా ఉందా? లేదంటే ఆడపిల్ల, మగపిల్ల అది కాదండి మనకి. ఒక బిడ్డ పుట్టడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో, చాలామంది ఇలా కూడా ఉంటారనమాట. అమ్మాయి పుట్టాలి, లేదంటే అబ్బాయి పుట్టాలనుకుంటారనమాట. అదేం కాదనమాట. సో, బేబీ అంతా హెల్తీగా ఉండాలి. మీరు హెల్తీగా ఉండాలి. మీ ఫ్యామిలీ బాగుండాలనమాట. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి పట్టించుకోవద్దు. నా వీడియోని ఇక్కడ వరకు చూసారు కదా! సో, ఇక్కడ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థాంక్స్ అనమాట. ఎలాగో ఇక్కడ వరకు చూసారు కాబట్టి ప్లీజ్ లైక్ చేసేయండి. కొత్తగా నా ఛానెల్‌ని చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకుంటా మరి. బాయ్.